బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా కోత్వాల్గూడలో క్రషర్స్ మిషన్స్ ని కూడా హైడ్రా కూల్చివేస్తోంది. వివాదాస్పదమైన క్రషర్ మిషన్స్ ను హైడ్రా కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిన 2 క్వారీలను తొలగిస్తోంది. అయితే ఇదివరకే ఇవే క్రషర్ మిషన్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేసింది. భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 ప్రాంతాల్లో యూనిట్ల తొలగింపు కొనసాగుతున్నాయి. వట్టినాగులపల్లిలో అనుమతులు లేని క్రషర్ యూనిట్లను కూడా హైడ్రా తొలగిస్తుంది. వీటిని అక్రమ క్రషర్ యూనిట్లను కూల్చివేస్తోంది హైడ్రా. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో క్రషర్స్ మిషన్స్ ని హైడ్రా కూల్చివేస్తోంది. వివాదాస్పదమైన క్రషర్ మిషన్స్ ను హైడ్రా కూల్చివేస్తోంది. ఇది ఓ మంత్రికి సంబంధించిన 2 క్వారీలను తొలగిస్తోంది. అయితే ఇదివరకు ఇవే క్రషర్ మిషన్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేసింది. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, స్వాతి, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని కొత్వాల్గూడ వచనాగలపల్లిలో వివాదాస్పదమైన క్రషర్స్ ఏవైతే ఉంటాయో వాటి యూనిట్స్ మాత్రం హైడ్రా తొలగిస్తుంది. ప్రస్తుతానికి మనము వచనాగలపల్లిలో ఉన్నాం. మనం ఒకసారి కనుక గమనించినట్లయితే దాదాపు ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా ఒక వివాదాస్పదమైన యూనిట్ నడుస్తుంది, క్రషర్స్ యూనిట్ ని. వీటిని ఉదయం 5 గంటలకే హైడ్రా బృందాలు చేరుకొని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ హైడ్రాకు సంబంధించి పోలీసులు భద్రత నడుమ వచనాగలపల్లిలో అనుమతులు లేని క్రషర్స్ యూనిట్లను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇలా 5 ప్రాంతాల్లో కూడా ఈ యూనిట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అక్రమ క్రషింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా హైడ్రా తొలగిస్తా ఉన్నది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ అక్రమ క్రషింగ్ యూనిట్లను తొలగిస్తున్నారు. వటనాగలపల్లిలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. సో హైడ్రా కూల్చివేతలు ఏవైతే జరుగుతున్నాయో కొత్వాల్గూడలో ప్రస్తుతం మనం ఉన్న ఒక యూనిట్ ఏదైతే ఉందో ఇది ఒక మంత్రికి సంబంధించిన 2 క్రషర్స్ క్వారీల కూల్చివేతలకు సంబంధించి కూడా ఉదయం 5 గంటల నుంచి హైడ్రా అధికారులు కూల్చివేత పనులు చేపట్టారు. పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో పరిశీలిస్తే ప్రతిపక్షాలు వీటిపైన కూడా చాలా వివాదాస్పదం కావడంతో ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి పరిశీలిస్తే రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో నిర్మిస్తున్న ఈ క్రషర్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అంతా కూడా ఈ ప్రాంతానికి సంబంధించి పరిశీలిస్తే ఇదంతా కూడా వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఇది ఇల్లీగల్ గా వివాదాస్పదంగా కన్స్ట్రక్షన్ నడుస్తా ఉన్నాయి కాబట్టి వీటిని ఏ విధంగా చేపడతా ఉన్నారు, అలాగే ఈ కొండలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పిండి చేసి యూనిట్ గా తయారు చేసి ఏవైతే ఉంటుందో కంకర ఇదంతా కూడా ఏ విధంగా తయారు చేస్తారు. 311 అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేపట్టకూడదు కదా అంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి. సో దీనిపైన హైడ్రా అధికారులు కావచ్చు, ప్రస్తుతం అయితే ఇదంతా కూడా వివాదం నడుస్తుంది కాబట్టి హైడ్రా అధికారులు ఈ అక్రమంగా ఎవరైతే వివాదాస్పదంగా యూనిట్లు నడిపిస్తున్నారో వీటిని అధికారులు అయితే తొలగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉదయం 5 గంటలకే హైడ్రా అధికారులు ఆయా ప్రాంతాలు చేరుకున్నారు. కొత్వాల్గూడ ఒకటి యూనిట్ ఉంది, అలాగే కోకాపేటలో కూడా మరొక యూనిట్ ఉంది. సో మొత్తంగా యూనిట్లో పరిశీలిస్తే ఈ పాయింట్స్ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగిస్తున్నారు. మనం ఎన్టీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ గమనిస్తా ఉన్నాం. ఒక పెద్ద ఎత్తున క్రషర్స్ మిషన్ ఈ యూనిట్ ఉంది. ఈ యూనిట్ మాత్రం జేసీబీల సహాయం ద్వారా హైడ్రా అధికారులు ప్రస్తుతం అయితే తొలగిస్తా ఉన్నారు. ఇదంతా కూడా క్రషర్స్ కి సంబంధించి పరిశీలిస్తే అనుమతులు లేవంటూ కూడా ప్రతిపక్షాలు కూడా దీనిపైన చాలా వివాదాస్పదంగా దీనికి సంబంధించి పరిశీలిస్తే కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, ఎందుకంటే దీనిపైన సరైన అనుమతులు లేకపోవడం కావచ్చు, నివాస ప్రాంతాలు కావచ్చు, అలాగే పర్యావరణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వీటిని నిబంధనలు విరుద్ధంగా నడిపిస్తున్న క్రషర్స్ ఏవై ఉంటాయో వాటిని తొలగించాలంటూ కూడా వాటి డిమాండ్ చేసిన క్రమంలో హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇది కొత్వాల్గూడలోని ఒక క్రషర్స్ యూనిట్ పైన అధికారులు హైడ్రా అధికారులు అయితే దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 5 గంటలకే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ కూల్చివేత పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇది కొత్వాల్గూడకు సంబంధించిన క్రషర్ సంబంధించిన యూనిట్స్ ఇది. అయితే వాస్తవానికి పరిశీలిస్తే ఓ మంత్రికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వీటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఇటు చాలా వివాదాస్పదంగా అనేక పాలు కూడా జరిగింది. సో దీన్ని పరిశీలిస్తే కూడా 2022కు సంబంధించి ఈ ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారంటూ కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో కూడా
కొన్ని ప్రశ్నలు సంధించాయి. సో కొత్వాల్గూడ పరిధిలో ఉన్న ఈ క్రషర్స్ రెడీ మిక్స్ ప్లాంట్కి సంబంధించి అనుమతులు లేదని, అలాగే రెవెన్యూ శాఖ అధికారులు తేల్చెప్పని కూడా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా కూడా అంటే ఈ హైడ్రా అధికారులు ఈ క్రషర్స్ యూనిట్స్ మాత్రం తొలగిస్తా ఉన్నారు. భారీ బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు ఉదయం 5 గంటలకే కొత్వాల్గూడలోని వడ్నాగల్పల్లికి చేరుకొని ఈ కన్స్ట్రక్షన్ సంబంధించిన క్రషర్స్ ఏవైతే ఆ యూనిట్స్ కూడా తొలగిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. Right. Thank you, Kiran. Thanks for the live details.